హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ హోమ్ టిప్స్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి హెల్తీగా లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పిల్లలకి స్నాక్స్ ఏం పెట్టాలో అర్థం కానప్పుడు ఇలా చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే హెల్తీగా లడ్డు ప్రిపేర్ చేసి పెట్టండి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు పల్లీలను యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వీటిని బాగా వేయించేసుకోవాలి. తర్వాత వాటిని సపరేట్ చేసేసుకొని అదే కడాయిలోకి ఒక 10 కాజు 10 బాదం వరకు యాడ్ చేసుకొని వీటిని కూడా బాగా వేయించేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు ఎండు కొబ్బరిని ఈ విధంగా కట్ చేసుకొని వీటిని కూడా వేయించేసుకోవాలి. పిల్లలకి ఇవన్నీ ఈ లడ్డులో వేసి ఇచ్చామనుకోండి చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లోకి అదే కప్ తోటి ఒక కప్పు వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా లైట్గా వేయించేసుకొని పక్కన తీసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని రవ్వను యాడ్ చేసుకోవాలి. ఉప్మా రవ్వని యాడ్ చేసుకొని దీన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి. మనకి ఇది బాగా వేగిపోయి ఒక ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా మొత్తం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సపరేట్ తీసేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం వేయించి పెట్టుకున్న మిశ్రమం మొత్తం యాడ్ చేసుకోవాలి. బాదం, కాజు, పల్లీలు, ఎండు కొబ్బరి ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 2-3 యాలకులను కూడా యాడ్ చేసేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఏమాత్రం బరకగా ఉండకుండా ఇలా మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పై వేరొక బౌల్ పెట్టేసుకొని దాంట్లోకి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్ తోటి అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్ తోటి ఒక కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకొని దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రవ్వను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. రవ్వను కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాదం, కాజు మిశ్రమాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ వేయడం వల్ల పిల్లలకు చాలా మంచిది. బెల్లం కూడా హెల్త్కి చాలా మంచిది. చక్కెర బదులు బెల్లం ఇలా వాడుకుంటే బాగుంటుంది. పిల్లలకి దగ్గు అలాంటివి కూడా తొందరగా రావన్నమాట. చూసారు కదా, ఇలా మొత్తం పాకంలో కలిపేసుకోవాలి. ఫైనల్గా ఈ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే నెయ్యిని ఇంకా ఇందులో ఎక్స్ట్రాగా యాడ్ చేసేసుకొని కూడా మనం లడ్డుల్లాగా చుట్టేసుకోవచ్చు. ఇవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి, అస్సలు పాడవవు, టేస్ట్ కూడా మారదు. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ వీటిని ఒక స్టీల్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటాయి. పిల్లలకి రోజు ఒకటి ఇచ్చామనుకోండి హెల్త్ కూడా చాలా మంచిది, వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది. స్నాక్స్ ఏం పెట్టాలో అర్థం కానప్పుడు ఇలా సింపుల్గా హెల్తీగా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.